హైదరాబాద్లో మియాపూర్లో సీఏ విద్యార్థి జనార్దన్ అనుమానాస్పద మృతి చెందాడు. ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో మృతుడి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు పిరికివాడు కాదని, దీని వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులకి ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తుని ముమ్మరం చేశారు. జిల్లా వరకల్ మండలము ఉప్పలపాడు విలేజ్ సార్. మా ఊరు అబ్బాయి ఇక్కడ గోకుల్ చాట్లో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న నివాసము. బిల్డింగ్ అద్దెకు తీసుకొని తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాళ్ళ బావతో కూడా మాట్లాడినాడు. తర్వాత 7 గంటలకు మాకు ఫోన్ చేసి చెప్పారు సార్, ఆ రూమ్లో ముగ్గురు కలిసి ఉంటారంట. వాళ్ళు ఏం చెప్పారంటే మీ అబ్బాయి ఇట్లా హ్యాంగింగ్ చేసుకున్నాడని చెప్పినారు. సరే అని మేము వచ్చే లోపల అతను రక్తం అడుగులు పడి ఉన్నాడు సార్. మొత్తం రక్తం అంతా ఇల్లంతా అయింది, మేము చూసాము. తర్వాత మేమంతా కోరుకున్నది ఏంటంటే అతనికి న్యాయం జరగాలని, ఆ కుటుంబానికి. అతను నిజంగా సొంతమే హ్యాంగింగ్ చేసుకున్నాడా, లేకపోతే దాంట్లో ఏమైనా కుట్ర దాగి ఉందా, ఎలాంటి ఏదైనా ఉందా, పోలీసు వాళ్ళు దాన్ని ఛేదించాలని కోరుకుంటున్నాము. దయచేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మాది కర్నూలు జిల్లా వరకల్ మండలము ఉప్పలపాడు విలేజ్ సార్. మా ఊరు అబ్బాయి ఇక్కడ గోకుల్ చాట్లో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న నివాసము. బిల్డింగ్ అద్దెకు తీసుకొని తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాళ్ళ బావతో కూడా మాట్లాడారు.